ఇక్కడ హాస్పిటల్ దగ్గర ప్రతినిధి రాజేష్ రెడ్డిగా ఉన్నారు. ఒక లైవ్ అప్డేట్స్ అందించడానికి. రాజేష్ చెప్పండి, ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ శాఖలు అల్లజడి రేపిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య నేపథ్యంలో ఇప్పటివరకే నిందితుడైన రియాజ్ని ఎన్కౌంటర్ చేశారు. అయితే నిన్నటి వరకు ఎన్కౌంటర్ చేశారని వచ్చిన సోషల్ మీడియాలో ప్రచారం ఏదైతే జరిగిందో అదంతా అవాస్తవం అని పోలీసులు కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎవరైతే నిన్న మధ్యాహ్నం రియాజ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే 4వ అంతస్తులో చికిత్స నిర్వహించారు. 401 వార్డుకు సంబంధించి అక్కడ మొత్తం నేరస్తులకి చికిత్స నిర్వహిస్తూ ఉంటారు అనమాట. ఆ నేపథ్యంలో ఇదే వార్డులో పోలీసుకు సంబంధించి ఇప్పుడే సిపి సాయి చైతన్య కూడా ఇప్పుడే వచ్చి ఇక్కడ పైకి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డాటా తీసుకునే అవకాశం ఉంది. ఒకసారిగా ఈ విషయం బయటకు వచ్చి రావడంతో డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చాయి. సిపి సాయి చైతన్య కూడా దీనిపై పూర్తి ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న మధ్యాహ్నం వచ్చిన రియాజ్ ఎవరైతే ఉన్నారో రియాజ్ చికిత్స నిమిషం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వైద్య చికిత్సలు అందించారు. ఈ నేపథ్యంలోనే ఛాతీకి అలాగే ముఖానికి గాయాలైన నేపథ్యంలో రియాజ్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు చికిత్స తర్వాత రిమాండ్ చేయాల్సి ఉంది. రిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ ఎవరైతే అక్కడ బందోబస్తులో ఉన్నారో ఆ బందోబస్తున్న నేపథ్యంలో రియాజ్ సంబంధించి వారి నుంచి గన్ను గుంజుకొని కాల్చే ప్రయత్నం చేయడం, ఎన్కౌంటర్పై పూర్తిగా డీజీపీ శివధర్ రెడ్డి అయితే ఇప్పుడు స్పందించిన నేపథ్యంలో ఏదైతే తప్పించుకొని పారిపోతున్న పోలీసులపై మరోసారి దాడికి తెగబడిన రియాజ్పై ఎన్కౌంటర్ చేశారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రియాజ్ని పట్టుకునేందుకు ఇప్పటికే పోలీసులు తీవ్రంగా 2 రోజుల నుంచి కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసు దగ్గరున్న వెపన్ తీసుకొని కాల్పులకి ప్రయత్నించాడు. మరోసారి కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు చేశారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పులో రియాజ్ చనిపోయాడు. నిన్న రియాజ్ని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్ పై దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరోసారి కానిస్టేబుల్ని గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడు. ఈ నేపథ్యంలోనే బాత్రూమ్ కోసం వెళ్ళి తిరిగి వస్తూ దాడికి తెగబడని చెప్పి ఇప్పటివరకు పోలీసు వర్గం నుంచి వస్తున్న సమాచారం. ఇంకా రియాజ్ మృతదేహం పైనే ఉంది. ఏదైతే రియాజ్ నిన్న రియాజ్ని పట్టుకునే క్రమంలో ఆసిఫ్కి సంబంధించి దాడి చేసే ఘటనలో కొనసాగుతున్న విచారణలో ఇవాళ మరోసారి కానిస్టేబుల్ని గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడు. రియాజ్ బాత్రూమ్కి వెళ్ళి తిరిగి వస్తున్న నేపథ్యంలో దాడికి తెగబడ్డాడు. ఈ కోణంలోనే రియాజ్ని ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తుంది. పోలీసుల దగ్గర ఉన్న వెపన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై రియాజు కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ఎదురు కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పుల్లో రియాజ్ అయితే ఎన్కౌంటర్ అయ్యాడు. ప్రస్తుతానికి రియాజ్ మృతదేహం పైన ఉంది. దీనిపై పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చే డీజీపీ కూడా దీనిపై స్పందించినట్టు తెలుస్తుంది. కేవలం ఎదురు కాల్పులు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏదైతే ప్రాణరక్షణగా పోలీసులు కూడా ఏదైతే గన్ను గుంజుకొని వాళ్ళు కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ఎన్కౌంటర్ చేశామని చెప్పి కూడా పోలీసు వర్గాలను చూస్తున్నాయి. ఇంకా మృతదేహం పైన ఉంది. ఇంకా కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. దీనిపై పూర్తిగా విచారణ చేస్తున్నారు. దీనిపై క్లియర్గా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి డీజీపీ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐజీ చంద్రశేఖర్తో పాటు సిపి సాయి చైతన్య కూడా దీనిపై పూర్తి రిపోర్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇప్పుడే ఇంతకు ముందే ఏసీపీలు సిపికి సంబంధించి సిపి సాయి చైతన్య పాటు ఐజీ చంద్రశేఖర్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సిపి సాయి చైతన్య పైకి వెళ్ళాడు. ఏ వార్డులో అయితే జరిగిందో ఘటన ఆ వార్డుకి వెళ్ళాడు. అక్కడ జరిగిన అంచనా వేస్తున్నారు. బాత్రూమ్కి వెళ్ళి తిరిగి వస్తున్న నేపథ్యంలో వెపన్ గుంజుకొని ఏదైతే పోలీసులపై దాడి చేస్తున్న నేపథ్యంలో దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎదురు కాల్పుల్లో రియాజ్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే రియాజ్ ఎన్కౌంటర్ కూడా అయ్యాడు. నిన్న జరిగిన ప్రచారం ఏదైతే జరిగిందో అది ప్రచారమే. ఈరోజు జరిగింది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈరోజు పోలీసులపై ఎదురు కాల్పులు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇది పోలీసులపై ఈరోజు చేసిన దాడి ఏదైతే ఉందో ఇది 3వసారి. మొదటి రోజు 17వ తారీఖు కానిస్టేబుల్ ప్రమోద్పై దాడి చేశాడు. ఆ రోజు కత్తితో పొడిచి ప్రమోద్ని నడి రోడ్డుపై చంపాడు. తదనంతరం మొన్న రాత్రి ఏదైతే సారంగపూర్ శివారు సంబంధించిన ఫామ్ హౌస్లో పోలీసులు గస్తీ చేస్తున్న నేపథ్యంలో రియాజ్ కోసం వెతుకుతున్న నేపథ్యంలో పోలీసులపై మరోసారి దాడి చేశాడు. ఆ రోజు కూడా పోలీసుల నుంచి మిస్ అయ్యాడు. నిన్న మధ్యాహ్నం పోలీసులు ఎవరైతే ఆ ప్రాంతంలో సారంగపూర్ ప్రాంతంలో ఏదైతే దాబా ఉందో దాబా ప్రాంతంలో ఒక పాడుపడ్డ లారీకి సంబంధించి లారీ ముందు బోగిలో దాచుకోవడం జరిగింది. అక్కడ వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడ చేరుకొని రియాజ్ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి రియాజ్ పట్టుకోవాలని చెప్పి ముందు నుంచి వచ్చిన మరో వ్యక్తి ఆసిఫ్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేయడంతో ఆసిఫ్ అనే వ్యక్తి కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితి. మరోసారి పోలీసులపై ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
చికిత్స పొందుతున్న నేపథ్యంలో రిమాండ్ చేస్తున్న సందర్భంలో మరోసారి పోలీసులపై అక్కాసు పెంచుకొని పోలీసులపై దాడి చేసేందుకు సిద్ధమయ్యాడు. పోలీసులపై దాడి చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో వెపన్ గుంజుకొని కాల్చే ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలోనే ఎవరైతే రియాజ్ని ఎదురుకాల్పుల్లో రిమాండ్ అంటే ఎదురుకాల్పుల్లో చంపడం జరిగింది. ఎందుకంటే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆత్మరక్షణ వాళ్ళు చేశారని చెప్పుకోవచ్చు. పోలీసుల నుంచి ఇంకా క్లియర్గా రాలేదు. ఇంకా సిపి సాయి చైతన్య కిందికి వచ్చే పోలీసులు చెప్పే అవకాశం ఉంది. పూర్తిగా దాని వివరాలు చెప్పే అవకాశం ఉంది. ఇంకా కొద్దిగా సమయం పట్టే అవకాశం అన్నట్లే తెలుస్తున్నది. అయితే రాజేష్ అంతకు ముందు ఇటు రియాజ్కి బెయిల్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంత నేర చరిత్ర ఉన్న రియాజ్కు అసలు బెయిల్ ఎలా వచ్చింది? అనంతరం కూడా ప్రెసెంట్ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. సో దానికి సంబంధించి అసలు ఇటు డిపార్ట్మెంట్ నుండి ఎటువంటి బెనిఫిట్స్ తన కుటుంబానికి వచ్చే అవకాశం ఉందనుకోవాలి? అంటే ఒక పక్క ఇప్పుడు ఏదైతే ప్రమోద్ కానిస్టేబుల్ పనిలో నిబద్ధత కలిగిన వ్యక్తి, ఏ రోజైతే ప్రమోద్ ఎవరైతే రియాజ్ని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఏదైతే తన కాలనీకి వెళ్ళి, అంటే ప్రమోద్ అనే కానిస్టేబుల్ చంపిన తర్వాత అక్కడ నుంచి అఫ్సీ కాలనీకి వెళ్ళి అక్కడ షెట్ మార్చుకొని అక్కడ నుంచి మళ్ళీ పరారయ్యాడు. ఆ పరారైన నేపథ్యంలో ఏదైతే ప్రమోద్కి సంబంధించిన చంపిన తర్వాత రియాజ్కి సంబంధించిన నేర చరిత్ర మొత్తం తిరిగి చూశారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఏదైతే రియాజ్ అనే వ్యక్తి తన లొంగిపోక ముందే కొంతమంది న్యాయ సంబంధించిన న్యాయవాదులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏదైతే లొంగిపోవాలని కోరుకున్నట్టు సమయంలోనే రియాజ్ పోలీసులకి లొంగుబాటు అయ్యాడు. ఎందుకంటే పోలీసులకు దొరికాడని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది పోలీసులకు సంబంధించి ఏదైతే జరిగిన ఘటన ఉందో ఇందులో న్యాయవాదులు కొద్దిగా రియాజ్కి సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. అందుకోగానే రియాజ్కి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ అయింది. ఎప్పుడైతే పోలీసులు రియాజ్ని పట్టుకున్నారో, అంటే సారంపూర్ ప్రాంతంలో, సారంపూర్ నుంచి జాన్కంపేట వెయ్యే రోడ్డులో ఎప్పుడైతే పోలీసులు పట్టుకున్నారో ఆ నేపథ్యంలోనే పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో అప్పుడు నువ్వు లొంగిపోకముందే తనకు సంబంధించిన రియాజ్ సంబంధించిన నేరస్తులు కావచ్చు, పాత నేరస్తుడు, చిన్నప్పటి నుంచే నేర ప్రవృత్తి కలిగిన రియాజ్ ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించిన స్నేహితులు ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేస్తే కనుక తనని సేఫ్గా ఉంటాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎలాంటి అపాయం జరగదనే కోణంలో అటు న్యాయవాదులు కావచ్చు, తనకు సంబంధించిన స్నేహితులు కావచ్చు ప్రతిరోజు ఆరా తీశాడు. ఈ 2 రోజులు కూడా రియాజ్కి సంబంధించిన ఏదైతే వాహనం చోటు చేశారో హోండా యాక్టివా, ఏదైతే ఆ హోండా యాక్టివా కేసుల్లోనే ప్రమోద్ అనే వ్యక్తి అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు. ఆ హోండా యాక్టివా అదే బండిపై రాత్రంతా కూడా తిరిగాడు. నిన్న మధ్యాహ్నం వరకు కూడా తిరిగాడు. అలిసిపోయి ఏదైతే లారీ పాడుపడ్డ లారీ ఏదో అలా తలదాచుకున్నాడు. ఆ నేపథ్యంలోనే దాచుకున్న క్రమంలో ఆ వీడియో రిలీజ్ చేస్తారు. ఆ వీడియో రిలీజ్ చేస్తే కనుక నువ్వు సేఫ్ అవుతావని ఎవరో చెప్పినట్టుగా తెలుస్తుంది. దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. న్యాయవాదుల సలహా తీసుకోవడం కానీ, లేకపోతే రియాజ్కి సంబంధించిన నేర ప్రవృత్తి కలిగిన రియాజ్ సంబంధించిన ఫ్రెండ్స్ కానీ వారిని సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. చివరిగా ఇవన్నీ కాదు కానీ ఎప్పుడైతే రియాజ్ని క్షేమంగా తీసుకొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మరోసారి రియాజ్ పోలీసులపై దాడి చేసేందుకు యత్నించాడు. కాబట్టి ఈరోజు ఎన్కౌంటర్ కూడా అని చెప్పి కూడా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో సిపి సాయి చైతన్య కూడా దీనిపై పూర్తి వివరాలు వివరించే అవకాశం ఉంది. ఇంకా పైనే ఉన్నారు, 4th ఫ్లోర్లో ఉన్న బాడీ ఉంది కాబట్టి 4th ఫ్లోర్లో పంచనామా నిర్వహించే అవకాశం ఉంది. దానిపై పూర్తిగా నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనిపై డీజీపీ నుంచి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నారు. రాజేష్, ప్లీజ్ బీ ఆన్ హోల్డ్. ఐల్ కమ్ బ్యాక్ టు యూ. అయితే ప్రెసెంట్ మనం చూస్తున్నాము ఇక్కడ రియాజ్ విషయంలో డీజీపీ కూడా ఇప్పటికే సీరియస్ అయ్యారు. అంతకుముందు ఆయనకు బెయిల్ కూడా వచ్చింది. నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు ఎన్కౌంటర్లో ఇప్పుడు మృతి చెందాడు. అయితే దివాళీ సందర్భంగా దివాళీ వేళ ఒక నిందితుడు మృతి చెందాడు. అది కూడా ఇటు ఎన్కౌంటర్లో కానిస్టేబుల్ను హత్య చేసిన తర్వాత ఊహించని విధంగా ఇటు పోలీసులకు చిక్కిన రియాజ్కు గాయాలు కావడంతో నిన్న హాస్పిటల్కి తరలించారు. ఇక ఇవాళ హాస్పిటల్ నుండి పారిపోయే ప్రయత్నం చేయడంతో రియాజ్ను ఎన్కౌంటర్లో ఇటు చంపేసినట్టుగా తెలుస్తోంది.